హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కెరియర్ టాక్స్ బై సౌమ్య. సో మీ అందరికీ లాస్ట్ బ్లాగ్ నాకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ స్టూడెంట్ అంబాసిడర్గా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను. అండ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఎలా ఫిల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో అండ్ ఈరోజు టాపిక్లోకి వస్తే గూగుల్ ఆర్కిడ్ ప్రోగ్రామ్ గురించి అనమాట. సో దీంట్లో లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ లాగా సో కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. మనం కానీ ఆ ల్యాబ్స్ కానీ చేస్తే లైక్ అది ఫన్ వేగా ఉంటుందన్నమాట. సో అన్ని ల్యాబ్స్ చేస్తే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ద్వారా మనకైతే కొన్ని స్వాగ్స్ వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. సో ఇదైతే నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్ చేసి స్పాక్స్ని అయితే గెలుచుకోవచ్చు అనమాట. లైక్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు, స్టూడెంట్ అయ్యే ఉండాలని లేదనమాట. సో వర్క్ చేసే వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ ఎవరైనా కూడా సో దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో దాని గురించి అయితే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఈ వీడియో ఫుల్గా చూసి మీ అందరికి కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు ఎంత మంచిగా నన్ను సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ఎంకరేజింగ్గా ఉండి సో నేను అంతగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలను ప్రతి ఒక్కటి. లైక్ ఐ నో ఒక స్టూడెంట్ పడే బాధ, స్ట్రెస్, టెన్షన్స్ అయినో. సో మనకైతే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలన్నమాట. సో ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు. ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా లైక్ అన్ని హిందీయో ఇంగ్లీష్లో ఉంటాయి, బట్ తెలుగులో చెప్పడం చాలా తక్కువ మంది రేర్గా ఉన్నారు. సో నేను కూడా నా సైడ్ నుంచి స్టూడెంట్స్ అందరికీ ఒక మంచిగా హెల్ప్ చేద్దాము. సో నాకు తెలిసినంత వరకు అప్ టు మై లెవెల్ బెస్ట్ అయితే మీ అందరికీ నేను ప్రతి దాంట్లో లైక్ కెరియర్ గైడెన్స్లో కానీ సో మీకు ఏం డౌట్స్ ఉన్నా నేనైతే నా తరపు నుంచి మీకు అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో ఒక స్టూడెంట్ ఫేజ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అండ్ ప్రజెంట్ నేను కూడా ఒక స్టూడెంట్నే కాబట్టి సో నాకు అది తెలుస్తుంది. సో నేను అందరిలాగా ఇంటర్నెట్లో దొరికిన ఫేక్ కంటెంట్ని కానీ లేదా పైన విషయాలన్నీ చూసైతే మీకు ఏం చెప్పను. సో మీకోసం నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి మీకన్నా నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకొని సో అవర్స్ దీని మీద స్పెండ్ చేసి సో ఎలా చెప్తే మీకు లైక్ అర్థమవుతుందని చెప్పి సో మీకన్నా నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను అనమాట. సో ఆ కష్టానికి ఫలితంగా నేను అడిగేది ఒకటే చిన్నది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్గా చూడండి అండ్ మీ ఒపీనియన్ మీకు ఎలా నచ్చిందా, మీకు ఏమైనా నెక్స్ట్ డౌట్స్ ఉన్నాయా కామెంట్లో చెప్పండి. అది మాత్రం నాకు చాలు. గెట్ స్టార్టెడ్. గూగుల్ ఆర్కిడ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ అయితే గూగుల్ ఆర్కిడ్ అని చెప్పి టైప్ చేయండి. సో అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది, క్లిక్ ఆన్ దట్ లింక్. సో అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ హియర్ అని నొక్కండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మీ మెయిల్ ఇవ్వండి అండ్ ఆ తర్వాత అయితే సో ఇక్కడ కొన్ని ఉంటాయి లైక్ చెక్అవుట్ ద రూల్స్ టు ఎన్షూర్ యు ఆర్ రెడీ టు జాయిన్ ద ఆర్కిడ్ ఫండ్ అని ఉంటుంది. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో ఇవి జస్ట్ మనకు తెలియాలి. సో ఒకసారి మొత్తం చదవండి అండ్ తర్వాత ఎస్ పైన క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత ఇక్కడ కూడా సో క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత వచ్చి సబ్మిట్. సో సబ్మిట్ చేశారు కాబట్టి సో మీకు సబ్మిట్ అయినట్టు వచ్చింది అండ్ ఆ తర్వాత ఆర్కిడ్ స్కిల్స్కి మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ వచ్చి ఈ జూలై మంత్లో మనకి ఇచ్చిన గేమ్స్ అనమాట, క్లౌడ్ గేమ్స్. సో ఈ క్లౌడ్లో ఉన్న మనం ప్రతి ఒక్కటి మనం లైక్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తే మనకి ఒక్కొక్క ఆర్కిడ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ అవే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌ ఇట్ వర్క్స్ అని ఉంది అండ్ ఆ తర్వాత పాయింట్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ హౌ ఇట్ వర్క్స్లో సబ్స్క్రైబ్ టు యాక్టివ్ ఆర్కిడ్ ఈమెయిల్స్ ఫర్ యువర్ అకౌంట్ ఇంక్లూడింగ్ ప్రైజెస్ అండ్ కోడ్స్ అండ్ ఆ తర్వాత జాయిన్ గూగుల్ స్కిల్స్. యూ డోంట్ నీడ్ ఏ న్యూ అకౌంట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. సో ప్లే గేమ్స్ టు లర్న్ స్కిల్స్ అండ్ బ్యాడ్జెస్ and get arcade points. Enroll in skill badges to help you
కంప్లీట్ గేమ్ టాస్క్ అండ్ గెట్ మోర్ ఆర్కేడ్ పాయింట్స్. అండ్ ఆ తర్వాత రీడింగ్ పాయింట్స్ అట్ ప్రైజ్ కౌంటర్స్. సో ప్రైజ్ కౌంటర్లో మనం రీడింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది. సో అలా ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ ఇవన్నీ అయిపోయాయి. ఇది యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అయితే జనవరిలో స్టార్ట్ అయిందనమాట. ప్రతి ఇయర్ ఉంటుంది. సో పర్లేదు, ట్రై చేయండి. బికాజ్ ఇదేంటంటే మీరు జస్ట్ స్వాక్స్ కోసమే కాదు, సో దీనివల్ల మీరు ఫన్గా మీ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎలాగా మనము గూగుల్ క్లౌడ్ని యూస్, యాక్చువల్లీ అసలు క్లౌడ్ని ఎలా యూస్ చేయాలో మనకి ఇక్కడ అర్థమవుతుంది. లైక్ మనం ల్యాబ్స్ చేసే కొంది మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో జస్ట్ దీన్ని స్వాక్స్ కోసమే అనే కాకుండా కొంచెం స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోనికి, కొంచెం నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోనికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో అదే నేను చెప్తాను. అండ్ ఓకే, సో ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. స్టార్ట్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్, ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది కదా, ఫస్ట్ అయితే సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ విత్ గూగుల్. డన్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ నా ప్రొఫైల్ ఉంది. సో ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు, 7/1/2026 టు 7/31/26. అంటే July 1 అయితే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ July 31 వరకు అయితే మనకి ఈ గేమ్స్ ఉంటాయి. లైక్ ప్రతి మంత్ యాక్టివేట్ అవుతుంది అనమాట కొత్త థీమ్తో. సో అలా ఉంటుంది. సో అండ్ దెన్ ఇక్కడ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అంటే, సో ఇక్కడ ఒక యాక్సెస్ కోడ్ అడుగుతుంది. ఏం లేదు, జస్ట్ సింపుల్గా వెనక్కి వెళ్ళండి అనమాట. లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాక్సెస్ కోడ్, దీన్ని అయితే కాపీ చేసి పెట్టుకోండి. సో స్టార్ట్ అండ్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను సైన్ ఇన్లో ఉన్నాను కాబట్టి నో ఇష్యూ. అండ్ జాయిన్ ఇన్ దిస్ గేమ్ పైన క్లిక్ చేసి యాక్సెస్ కోడ్ అయితే పేస్ట్ చేయండి. దట్స్ సెట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చేసిన వాళ్ళ పాయింట్స్ ఇవి. సో ఇప్పుడు నేను చూపిస్తాను లైక్ ఎలా చేయాలని కూడా. ఇక్కడ స్టార్ట్ మాడ్యూల్ అని ఉంటుంది. సో ఇక్కడ ఓవర్ వ్యూ ఇస్తారు. ఇక్కడ సెటప్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఏం చెయ్యాలి అని కూడా మనకి ఏమి ఉంటుందన్నమాట. మన క్లౌడ్లో ఏం చేయాలని చెప్పి. సో ఒకసారి ఇవి నీట్గా అయితే చదువుకోండి, లైక్ మొత్తం చూడండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ పక్కనే ఆస్క్ జెమినీ అని ఒకటి ఉంటుంది కదా, సో యూ కెన్ గో త్రూ విత్ దట్. సో దీని అయితే యూజ్ చేసుకోండి. సో ఆల్రెడీ మీకు షేర్ అవుతుంది కాబట్టి సో అడగండి ఏం చేయాలి మీకు కావాలి అని చెప్పి. సో ఫస్ట్ అయితే ల్యాబ్ని ఎలా స్టార్ట్ చేయాలో అయితే నేను చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ గూగుల్ క్లౌడ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇది గూగుల్ డ్రైవ్ పోర్టల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఇలా అడుగుతుంది, ఐ అగ్రీ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి అగ్రీ అండ్ కంటిన్యూ. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విండోని అండ్ ఇక్కడ మనం సెటప్ చేయబోయే విండోని సైడ్ బై సైడ్ పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే
ఇక్కడ హౌ టు స్టార్ట్ యువర్ ల్యాబ్ అండ్ సైన్ ఇన్ టు క్లౌడ్ కన్సోల్ ఉంటుంది, ఒకసారి చదవండి. సో ఇక్కడ అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇదే చెప్పింది కదా, ఓపెన్ లింక్ ఇన్ ఇన్కాగ్నిటో విండో అని ఉంది. సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు చెప్పింది టిప్ వచ్చి అరేంజ్ ద ట్యాబ్స్ ఇన్ సపరేట్ విండోస్ సైడ్ బై సైడ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఇక్కడ యాక్టివ్ క్లౌడ్ షెల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. అథరైజ్డ్ అని క్లిక్ చేయండి. దట్స్ ఇట్ అనమాట. సో మన క్లౌడ్ షెల్ యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ సైడ్ బై సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఇఫ్ నెసెసరీ కాపీ ద యూజర్ నేమ్ బిలో అండ్ పేస్ట్ ఇట్ ఇన్ యువర్ సైన్ ఇన్ డైలాగ్ బాక్స్. సో ఇక్కడ కాపీ చేసి అండ్ క్లౌడ్ షెల్లో అయితే పేస్ట్ చేయాలి. సో ఇలాగ కొన్ని కాపీ పేస్ట్ ఉంటాయన్నమాట, అవి అయితే పేస్ట్ చేయండి. సో మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వస్తే మీకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. కేర్ఫుల్గా అయితే క్లౌడ్ షెల్లోది చదవండి. ఆ చదివిన తర్వాత లైక్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పి మీకు ఒకవేళ మీకు తెలియకపోతే అండ్ అక్కడ పక్కనే ఆస్క్ జెమినీ అని ఉంది కదా, సో ఇది కాపీ చేసి అండ్ ఆస్క్ జెమినీలో పేస్ట్ చేయండి. సో మీకు ఎక్కడ ఏం ఎర్రర్ వచ్చిందని చెప్పి అది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ మనకి టాస్క్లు ఉంటాయి. సో ఈ టాస్క్లు నీట్గా చదవండి అండ్ వాళ్ళే అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైక్ స్టెప్ బై స్టెప్ ఇస్తారు. సో ఫస్ట్ అక్కడ నావిగేషన్ మెనూకి వెళ్ళండి, ఆ తర్వాత సెలెక్ట్ సెక్యూరిటీ, ఆ తర్వాత ఓవర్ వ్యూ అని అలా ఇచ్చారు కదా. సో ఇలా క్లౌడ్ షెల్లో అయితే సెటప్ చేయాలి. ప్రతి టాస్క్ కింద అయితే చెక్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే అది గ్రీన్ సిగ్నల్ కానీ చూపిస్తే కరెక్ట్గా సెట్ అయినట్టు, లేకపోతే రెడ్ చూపిస్తుంది. సో మళ్ళీ మీరు సెటప్ చేయండి ఎర్రర్స్ చూసుకొని. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ గైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో అందరు బాగా చూసారు అనుకుంటున్నాను. సో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ బాయ్ బాయ్.